వీరు ఈ రీతిగా ప్రభువుని స్తుతిస్తున్నారు. ఏంటి? సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడును గాక. ఏమంటున్నారు? సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామం. సకల ఆశీర్వాదాలకి, స్తోత్రాలకి మించిన ఘనమైన గొప్ప నామము నిత్యము ఏం చేయబడతా ఉండాలి? స్తుతింపబడతా ఉండాలి అని ప్రజలు అందరూ చెప్తున్నారు. ఇంకా అంటున్నారు, నీవే అద్వితీయుడైన యెహోవా. ఆయన ఎవరట? అద్వితీయుడు. అద్వితీయుడు అంటే ఏంటో కిందని నిర్వచనం ఇచ్చాడు. చూడండి, అద్వితీయుడు అంటే ఏంటో. నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండునది అంతటిని సముద్రములను వాటిలో ఉండునది అంతటిని సృజించి వాటిని ఏం చేస్తాడైనా వాడుతున్నాడు. ఈ సమస్తాన్ని కలుగు చేసిన దేవుడు ఈ సమస్త సృష్టి యావత్తును మన కోసం ఏం చేస్తాడు? ఆయన కాపాడుతున్నాడు. కాపాడటమే కాదు, మనకు ఉపయోగకరంగా ఒక క్రమ పద్ధతిలో దానిని ఏం చేస్తున్నాడు? ఆయన నడిపిస్తున్నాడు. అందుకు ఆయన ఏమన్నారు? అద్వితీయ దేవుడు. ఆయన ఒక్కడే దేవుడు. అది ప్రజలు చెబుతూ ఆయనను ఏం చేస్తున్నారు? ఆయనను మహిమపరిచారు. దాని గురించి పోయిన వారం అంతా మీకు చక్కగా వివరించాను. ఈరోజు మళ్ళీ అది వివరిస్తే ఇంకొక అరగంట అయిపోతుంది. అందుకు ఈరోజు మిగతా అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, 9:9 అంటున్నాడు, నీవు నీతిమంతుడు అయి ఉండి నీ మాట చొప్పున నీవు జరిగించావు. ఆయన ఎటువంటి వాడట? ఆయన నీతిమంతుడైన దేవుడు. అది ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. నీవు నీతిమంతుడు అయి ఉండి నీ మాట చొప్పున వారికి జరిగించావు. ఏ స్థితిలో వారు అంటున్నారు? పైనుంచి చదివితే మీకు అర్థమవుతుంది. చూడండి, అబ్రహామును ఏర్పరచుకొని కల్దీల ఊరను స్థలం నుండి యువతలకు అతనిని రప్పించి అతనికి అబ్రహాము అని పేరు పెట్టిన వాడు నీవే. అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి కనానీయులు, హిత్తీలు, అమోనీలు, పెరిజ్జీలు, యెబూసీయులు, గిర్గాషీలు అను వారి దేశమును అతని సంతతి వారికి ఇచ్చినట్లు అతనితో నువ్వు నిబంధన చేశావు. ప్రజలు గుర్తు చేసుకుంటారు గతాన్ని. అబ్రహాముని ఆ విగ్రహారాధన నుంచి బయటికి రప్పించి ఆయన హృదయంలో మీ పట్ల విశ్వాసత పుట్టించి ఆ విశ్వాసాన్ని మీరు కాపాడుతూ అబ్రహాము ద్వారా ఏం చేశారు? ఒక నిబంధన చేశారు. ఇదిగో నీ సంతానానికి ఈ ప్రదేశాన్ని నేను నీకు ఇస్తానని అబ్రహాముకి దేవుడు చూపించాడు. ఆ రీతిగా వాగ్దానం చేశాడు. ఏ ప్రదేశాలు? కనానీయులు, హిత్తీలు, అమోరీలు, పెరిజ్జీలు, యెబూసీయులు, గిర్గాషీలు అను వారి దేశమును అబ్రహాము యొక్క సంతతికి ఇవ్వడానికి దేవుడు ఏం చేశాడ? ఆయన నిబంధన చేశాడు. అందుకు వారి మాట పలుకుతాడు, నీవు నీతిమంతుడు అయి ఉండి నీ మాట చొప్పున జరిగించావు. ఏంటి జరిగించాడు? ఏదైతే అబ్రహాముతో వాగ్దానం చేశాడో అతని సంతానాన్నంతటికి ఆ ప్రదేశాన్ని అంతటి చేశాడైనా అనుగ్రహించాడు కదా. అబ్రహాంతో చెప్పాడు, నేను ఈ ప్రదేశం అంతా నీకు ఇస్తాను. ఇదిగో చూపించాడు దేవుడి ప్రదేశం అంతా. ఇదిగో చూడు, తూర్పు దిక్కు చూడు, ఇదిగో పడమర దిక్కు చూడు, ఇదిగో ఉత్తర దిక్కు చూడు, ఇదిగో దక్షిణ చూడు అని దేవుడు అబ్రహాం బయటికి తీసుకొచ్చి చూపించి, ఇదంతా నీ సంతానానికి నేను ఏం చేస్తాను? నేను ఇచ్చేస్తాను అని వాగ్దానం చేసిన దేవుడు నమ్మకంగా ఆయన యొక్క సంతానానికి ఏం చేశాడు? దానిని వారందరినీ తోలివేసి, వారు వీరికంటే బలవంతులు కదా, వారు చెడ్డ సమాచారం తెచ్చినాడు. ఎందుకు భయపడ్డారు వారు? ఆ మనుషులు చూసి, అమ్మో వీరితో మేము యుద్ధం చేయలేము కదా, వారు భయపడ్డారు. ఆ భయాన్ని వ్యక్తం చేయడం ద్వారా ఎంతో నష్టం జరిగింది. దేవుని యొక్క బలాన్ని వారు గ్రహించలేకపోయారు. అటువంటి వారిని తోలివేసి ఏదైతే అబ్రహాంకి ఆయన వాగ్దానం చేశాడో
ఆ వాగ్దానం ప్రకారము తన సంతానానికి, అబ్రహాం యొక్క సంతానానికి ఆ ప్రదేశానంతటిని స్వాస్థ్యంగా ఇచ్చాడు. అందుకు వారు పలుకుతున్నారు ఏమని? నీవు నీతిమంతుడు అయి ఉండి నీ మాట చొప్పున నువ్వేం చేసావు? జరిగించావు. నీ మాట చొప్పున జరిగించావు. అలాగే దేవుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తులో మనకు కూడా ఏమిస్తున్నాడు? ఒక స్వాస్థ్యాన్ని ఆయన సిద్ధపరుస్తున్నాడు. అది కదా ప్రభు అంటున్నాడు యోహాను సువార్తలో. యోహాను సువార్త చూడండి, ప్రభు ఏమంటున్నాడు? ఇదిగో నేను మీకు వెళ్ళి స్థలం సిద్ధపరచునేలా నేనుండే స్థలంలో మీరు ఉండులాగున నేను మరలా వచ్చి మిమ్మల్ని ఏం చేస్తాను? తీసుకుని వెళ్తాను. మీ హృదయాలు కలవరపడనీయద్దు. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు కూడా విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఎంట అనేకమైన నివాసాలు లేని మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచడానికి నేను వెళ్తున్నాను. ఆయన ఆరోహణం అయిపోతారా? ఆయన ఎక్కడికి వెళ్తాడు? ఆయన భూమి మీద బ్రతికి ఉండగానే ఆయన శిష్యులతో ఈ మాటలు చెప్తున్నాడు. ఇదిగో నేను వెళ్తాను. దేని కొరకు వెళ్తాను? మీకు స్థలము సిద్ధపరచడానికి నేను వెళ్తాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండే స్థలంలో మీరు ఉండులాగున నేను మరలా వచ్చి మిమ్మల్ని ఏం చేస్తాను? తీసుకుని వెళ్తాను. ఏ రీతిగా అబ్రాహాముకి వాగ్దానం చేసిన దేవుడు తన సంతానానికి ఆ ప్రదేశాన్ని అంతటిని స్వాస్థ్యంగా ఇచ్చాడు, అలాగే ఆయన కుమారుడు యేసుక్రీస్తు విశ్వాసం ఇచ్చిన మనకు కూడాను పరలోకంలో ఏముంది? ఒక స్వాస్థ్యం ఉంది. ప్రభువు చెప్పారు, అది నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండే స్థలంలో మీరు ఉండులాగున నేను మరలా వచ్చి మిమ్మల్ని ఏం చేస్తాను? నేను తీసుకుని వెళ్తాను. ఆయన వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన వాడు ఎటువంటి దేవుడు? ఆయన నమ్మదగిన దేవుడు. అందుకు ప్రజలు ఈ మాటలు పలుకుతున్నారు. ఏమని పలుకుతున్నారు? నీవు నీతిమంతుడు అయి ఉండి నీ వాగ్దానం చొప్పున నువ్వేం చేస్తావు? నువ్వు జరిగించేవాడు. నీ మాట చొప్పున నువ్వు జరిగించావు. నువ్వు ఏదైతే అబ్రహాముతో వాగ్దానం చేసావో దానిని వారికి అనుగ్రహించావు. అలాగే దేవుడు విశ్వాసమైన మనకు కూడాను ఏదైతే ఆయన కుమారుడు యేసుక్రీస్తులో వాగ్దానం చేయబడిందో దానికి మనం ఏంటి? యోగ్యులు. ఆయన ఆత్మ ఆ స్వాస్థ్య కొరకు మనల్ని ఏం చేస్తుంది? నడిపిస్తూ ఉంది. అందుని బట్టి మనం ఏం చేయాలి? ఆయనకి ఎన్నో వందనాలు చెల్లించాలి. చూడండి 9:13 అంటున్నాడు, సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చి ఆకాశం నుండి వారితో మాట్లాడి వారికి నీతియుక్తమైన విధులను, సత్యమైన ఆజ్ఞలను, మేలుకరములైన కట్టడలను, ధర్మములను నువ్వు దయచేసావు. ఇంకేం చేస్తావు? తన ప్రజలకు ఇంకేమిచ్చాడట? నీతియుక్తమైన విధులు. తన ప్రజలకు ఏమిచ్చాడు ఆయన? నీతియుక్తమైన విధులు, సత్యమైన ఆజ్ఞలు, మేలుకరములైన కట్టడలు, ధర్మములను నీవు దయచేసావు అంటున్నాడు. అలాగే రోమా 7:12 అంటున్నాడు, ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి కలది, ఉత్తమమైనది అయి ఉన్నది. ఏమంటున్నాడు భక్తుడు పౌలు? రోమా 7:12 అంటున్నాడు. చదవండి. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది. ధర్మశాస్త్రం ఏంటంట? ఏదైతే దేవునికి ప్రజలకు ఇవ్వబడిన ధర్మశాస్త్రమో అది పరిశుద్ధమైనది. అలాగే ప్రభు ద్వారా ఇవ్వబడిన ఆజ్ఞలు కూడా ఎటువంటివట? అవి పరిశుద్ధమైనవి, అవి నీతి గలది, ఉత్తమమైనది ఉన్నాయి. మన జీవితాలకి ఏదైతే దేవుడు నీతియుక్తమైన విధులు, సత్యమైన ఆజ్ఞలు, మేలుకరమైన కట్టడలు, ధర్మాలు నువ్వు నీ ప్రజలకు ఏం చేసావు? ఆయన దయచేశాడు. దేవుడు తన ప్రజలకి మోషే ద్వారా నీతియుక్తమైన, చదవండి, నీతియుక్తమైన విధులను, సత్యమైన ఆజ్ఞలను, మేలుకరములైన కట్టడలను, ధర్మములను నీవు దయచేసావు. దానిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. సీనాయి పర్వతం మీద దేవుడు ఆకాశం నుండి ఆయన దిగి వచ్చి తన ప్రజలైన వారికి ఏం చేయట? కట్టడలు, ఆయన ఆజ్ఞలు, ఆయన విధులు అన్ని వారికి, ఆయన ధర్మాలు అన్ని వారికి తెలియజేశాడు. దానిని వారు గుర్తు చేసుకుంటున్నారు. గుర్తు చేసుకుని ఆయనకి ఏం చెల్లిస్తున్నారు? ఆయన వందనాలు చెల్లిస్తున్నారు. అలాగే మన జీవితంలో కూడాను మన ప్రభువు కూడా మనకి ఏమి ఇచ్చాడు?
ఆజ్ఞలు, అదే రోమపత్రిక అంటున్నాడు, ధర్మశాస్త్రం పరిశుద్ధమైనది, ఆజ్ఞలు కూడా ఎటువంటి అట. ఈ ఆజ్ఞలు ఎవరిచ్చారు మనకి? ఈ గ్రంథం ఎవరి ద్వారా? పరిశుద్ధాత్మ ద్వారా మనకి ఇవ్వబడింది. మన ప్రభువు వారి ద్వారా ఎన్నో ఆజ్ఞలు మనకి మత్తయి సువార్త 4, 5, 6, 7 అధ్యాయాల్లో దేవుడు తన ఆజ్ఞలు, కొత్త నూతన ధర్మశాస్త్రాన్ని, నూతన నిబంధనని తన ప్రజలైన వారికి అనుగ్రహించాడు. చదవండి ఇప్పుడు రోమపత్రిక 7:12 అంటున్నాడు, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి గలది, ఉత్తమమైనది ఉన్నది. మన జీవితానికి ఏదైతే దేవుడు ఆయన కుమారుని ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞలు అనుగ్రహించాడో అవి కూడా మన జీవితానికి ఎలా ఉన్నాయట? నీతి గలది, పరిశుద్ధమైనది, ఉత్తమమైనదిగా మన జీవితాల్లో వాటిని దేవుడు అనుగ్రహించాడు. ఆనాడు తన ప్రజలైన ఇశ్రాయేలుకి దేవుడు మోషే ద్వారా ఇవ్వబడిన ధర్మశాస్త్రం అంతా పరిశుద్ధమైనది, నీతియుక్తమైనది, సత్యమైనది, మేలుకరమైన కట్టడాలన్నిటినీ తన ప్రజలకు ఇచ్చిన దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనకు కూడా ఏమిచ్చాడు? ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు నీతికరమైనదిగా, ఉత్తమమైనదిగా మనకి అనుగ్రహించాడు. అందుకు మనం ఏం చేయాలి? ఆయనకు ఆయన వందనాలు చెల్లించాలి. మొట్టమొదటిది ఏంటి? మొట్టమొదటిది, నీవు నీతిమంతుడు అయి ఉండి నీ మాట చొప్పున సమస్తాన్ని ఏం చేశాడు? జరిగించాడు. అదే చక్కగా మీకు పరిశుద్ధాత్మ దేవుడు మనకి చక్కగా వివరించాడు. ఏంటి ఆయన మాట చొప్పున జరిగించినవి? ఏదైతే అబ్రహాముతో వాగ్దానం చేశాడో, ఇదిగో ఇదంతా, ఈ స్థలాన్ని అంతా మీకు ఏం చేస్తాను? నీ సంతానానికి నేను ఇస్తానని వాగ్దానం చేశాడు. ఏదైతే దేవుడు వాగ్దానం చేశాడో తన ప్రజలైన వారికి, అబ్రహాం యొక్క సంతానానికి వాటన్నిటినీ, ఆ స్థలం అంతటిని ఆయన ఇచ్చాడు. ఆ స్థలంలో ఎవరు నివసిస్తున్నారు? బలశూరులు. వారు చాలా బలవంతులు. వారు దృష్టికి వీరు ఎలా ఉన్నారట? మిడతల వాళ్ళు ఉన్నారట. అంటే వారు ఎంత ఆచారబాహులు చూడండి. వారందరినీ వెళ్ళగొట్టి దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో అబ్రహాం యొక్క సంతానానికి ఆ స్థలాన్ని ఇచ్చాడు. అలాగే మనకు కూడాను ఆయన కుమారుడు యేసుక్రీస్తు పరలోకంలో ఏమి సిద్ధపరచబడుతుంది? ఒక స్వాస్యము, ఒక స్థలము సిద్ధపరచబడుతుంది. అందుకు ఆయనకి ఎన్నో వందనాలు చెల్లించాలి. రెండోది, ఆయన వారికి నీతియుక్తమైన విధులను, సత్యమైన ఆజ్ఞలను, మేలుకరమైన కట్టడలను ధర్మంలో నీవు దయచేసావు. అందును బట్టి వారు దేవునికి వందనాలు చెల్లిస్తున్నారు. అలాగే దేవుడు ధర్మశాస్త్రం కూడా పరిశుద్ధమైనది. భక్తుడు అంటున్నాడు. ఎవరు చెప్తున్నారు ఇది? రోమపత్రిక రాస్తూ పౌలు గారు చెప్తున్నారు. ధర్మశాస్త్రం ఎటువంటిదట? అది పరిశుద్ధమైనది. అలాగే ఆజ్ఞ కూడా ఏంటి? పరిశుద్ధమైనది, నీతి గలది, ఉత్తమమై ఉన్నది. మన జీవితాలకి, ఒక విశ్వాసి జీవితంలో ఈ ఆజ్ఞలు, ఈ కట్టడలన్నీ దేవుడు మనకి ఇచ్చాడు. దేని వరకు ఇచ్చాడు? మనం నీతిగా జీవించడానికి, పరిశుద్ధంగా జీవించడానికి, ఉత్తమముగా జీవించడానికి దేవుడు వీటిని అనుగ్రహించాడు. వీటి ప్రకారం మనం జీవిస్తే ఆయన చిత్తానుసారంగా ఈ లోకంలో మనము జీవించగలుగుతాం. ఆయన సంతోష పెట్టేవారంగా మనము ఉంటాము. అందుని బట్టి మనం ఏం చేయాలి? ఆయన వందనాలు చెల్లించాలి. చూడండి 15 అంటున్నాడు, వారు ఆకలి తీర్చుటకు ఆకాశం నుండి ఆహారమును, వారి దాహము తీర్చుటకు బండ నుండి ఉదకమును తెప్పించావు. ఏమంటున్నారు? వారు గతాన్ని గుర్తు చేసుకుంటారు. ఎవరు వీరు? నెహెమ్యా ద్వారా వారందరూ ఏం చేయబడ్డారు? ఏకపరచబడ్డారు. ఒకే మనస్సు దేవుడు వారికి అనుగ్రహించాడు. ఒక మనుషుడు చెదిరిపోయిన వారందరినీ సమకూర్చి, వారందరికీ ధర్మశాస్త్రాన్ని బోధించి, వారందరికీ ధర్మశాస్త్ర విధులన్నీ వివరించడం ద్వారా వారందరూ ఏమైపోయారు? ఎంతో పశ్చాత్తాపంతో ఆయన సన్నిధిలో ఏడ్చారట. వారి మొర దేవుడు విన్నాడు. వారికి సంతోషాన్ని దేవుడు కలుగు చేస్తున్నాడు. వారందరూ కూడుకుని ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆయనను మహింపరుస్తున్నారు. ఈ రీతిగా ఏమంటున్నారు? వారు గుర్తు చేసుకున్నారు.
వారి ఆకలి తీర్చుటకు ఆకాశం నుండి ఆహారమును, వారి దాహము తీర్చుకు బండ నుండి ఉదకమును తెప్పించితివి. చూద్దాం, చూడండి. ఇది ఆత్మీయమైన అర్థం ఏంటంటే 1 కొరింథీ 10:4 అంటున్నాడు. 10:4 భక్తులు గుర్తు చేస్తూ పౌలు గారు, అందరూ ఆత్మ సంబంధం ఒకే పానీయమును పానము చేసిరి. వారందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయాన్ని వారు పానం చేశారట కదా. ఒకే బండలో నుంచి వారికి ఏమొచ్చింది? అన్ని లక్షల మంది త్రాగటానికి దేవుడు వారికి నీరిచ్చాడు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఎలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధన బండలోనిది వారు త్రాగిరి. ఆ బండ ఎవరట? క్రీస్తు. క్రీస్తు బండ నుంచి ఆనాడు ఏదైతే ప్రజలకి పరిశుద్ధ జలాలు వచ్చి వారి దాహార్తిని ఎలా తీర్చేయో, అలాగే దేవుడు మన జీవితాలకు ఎలా ఉన్నాడు? నేను తప్పికొన్న వారికి ఏం చేస్తున్నాడు? ఆయన దాహము తెలుస్తున్నాడా లేదా? సమర స్త్రీతో అంటున్నాడు, ఏమని? అమ్మా, నేను ఇచ్చే నీళ్లు తాగితే నువ్వు ఎన్నటికీ ఏం చేయవదు. ఆయన మనకి జీవజాలీలు ఇచ్చే దేవుడు. ఆనాడు ఏ రీతిగా క్రీస్తు బండలోంచి నీరు ఉబికి అన్ని లక్షల మంది ప్రజలు త్రాగడానికి దేవుడు త్రాగి తృప్తి పొందారో, అలాగే యేసు క్రీస్తు నుంచి మనకి ఏమొస్తున్నాయి? జీవజలాలు ఆయనకి ఇస్తున్నాడు. మనకి మనం త్రాగటానికి తృప్తి పొందటానికి దేవుడు ఆయన కుమారుడు యేసు క్రీస్తు నుంచి మనకి ఏమొస్తున్నాయి? జీవజలము. ఆ జీవజలాన్ని దేవుడు ఆయన కుమారుడు యేసు క్రీస్తులో మనకి ఇస్తున్నాడు. అదే ఇక్కడ అంటున్నాడు, తమ్ముడు వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ ఎవరు? ఆయన క్రీస్తు. దానిని బట్టి మనం ఏం చేయాలి? ఆయనకి ఎన్నో వందనాలు చెల్లించాలి. అలాగే చూడండి, 17వ వచనంలో అంటున్నాడు, అయితే వారిని క్షమించుటకు సిద్ధమైన దేవుడవును, దయా వాత్సల్యతలు గలవాడవును, దీర్ఘ శాంతమును, బహు కృపగలవాడవునై ఉండి వారిని ఏం చేయలేదు? నువ్వు విసర్జించలేదు. పైనుంచి చదువుదాం. ఎటువంటి పరిస్థితుల్లో దేవుడు వారిని విసర్జించకుండా వారిని క్షమించడానికి తన మనసును సిద్ధపరచుకున్నాడట. వారు విధేయులొకటకు మనస్సు లేని వారై తమ మధ్య నువ్వు చేసిన అద్భుతములను జ్ఞాపకం చేసుకొనక తన మనస్సును కఠినపరుచుకొని తా ముందు వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళిపోవటానికి ఓ అధికారిని. చూడండి, ఇటువంటి తిరుగుబాటులో దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుని వారి స్థితిని ఎరిగి వారు అటువంటి వారే. మన హృదయం గురించి ఏం చెప్తున్నాడు? బాల్యం నుండి హృదయం ఎటువంటిదట? చెడ్డది. హృదయం భయంకరమైనది, మోసకరమైనది, అది చెడ్డది. మన నైజము, మన స్థితిని ఎరిగి దేవుడు తన మనసును ఏం చేసుకున్నాడట? క్షమించడానికి సిద్ధపరచుకున్నాడు. మనల్ని క్షమించడానికి ఏం చేశాడట? ఆయన సిద్ధపరచుకుని వారిని ఏం చేయలేదు? వారిని విసర్జించలేదు. ఎటువంటి పరిస్థితుల్లో దేవుడు వారికి మాటలు చెప్తున్నాడు, వారు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. వారు ఎలా ఉన్నారట ఆ పరిస్థితుల్లో? వారు విధేయులగుటకు మనస్సు లేని వారై. వారు విధేయులగుటకు, చదవండి నెహెమ్యా 9:17. వారు విధేయులగుటకు మనస్సు లేని వారై తమ మధ్య నువ్వు చేసిన అద్భుతములను జ్ఞాపకం చేసుకొనక తమ మనస్సులను కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశంలో తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేశారు. ఎంత భయంకరమైన స్థితి మనం కూడా అనుకుంటున్నాం కదా. ఎన్నిసార్లు ఆయన గాయాలు రేపుతున్నాం, ఎన్నిసార్లు మన అజ్ఞానంతో, ఎన్నిసార్లు నిర్లక్ష్యంగా ఆయన వాక్యాన్ని విడిచిపెట్టేసి, ఆయన సన్నిధిని విడిచిపెట్టేసి, ఎన్నిసార్లు ఆయన గాయాలు రేపి మనం ఆయనకి తిరుగుబాటు చేసాం మనం. అయినా సరే తన ప్రజలకు వాగ్దానం చేస్తున్నాడు. ఏంటి? తన మనసును ఏం చేసుకున్నాడట? క్షమించడానికి తన మనసును సిద్ధపరచుకొని వారిని ఎన్నడూ ఏం చేయలేదట? ఆయన విసర్జించలేదు.
మనల్ని కూడా ఆయన అన్నాడు విసర్జించలేదు. తన మనసును ఏం చేసుకున్నాడు? క్షమించడానికి ఆయన సిద్ధపడు. ఎన్నిసార్లు తప్పిపోతున్నాం, ఎన్నిసార్లు గడికి క్షణ క్షణము మనము తప్పిపోయేవారము, ఆయనకి అవిధేయులము, తిరుగుబాటు చేసేవారు. మనం కూడా అంతే, మన స్థితి కూడా అంతే. మనం ఈనాడు తన ప్రజల్ని, ఆ ప్రజలు ఏ రీతిగా వారో తన పితరుని జ్ఞాపకం చేసుకుంటూ వారు పశ్చాత్తాపడి దేవునికి ఆయన స్థితిని, ఆయన ఎటువంటి దేవుడు వారి జ్ఞాపకం చేసిన వందనాలు చెల్లిస్తున్నారో అలాగే మనం కూడా ఆరాధించడానికి కూర్చున్నాం. మన పరిస్థితి కూడా మనం ఏం చేసుకోవాలి? ఒకసారి ధ్యానం చేద్దాం. ఎన్నిసార్లు మనం తిరుగుబాటు చేసాం, ఎన్నిసార్లు మనకు వారి వ్యతిరేకం ఉన్నాం, ఎన్నిసార్లు మనం ఆయనకి దూరస్థం అయిపోయాం, ఎన్నిసార్లు మళ్ళీ బానిసత్వంలోకి, ఎన్నిసార్లు మళ్ళీ మన బలహీనతలోకి వెళ్ళిపోవటానికి మనము వారు ఒక అధికారం నియమించుకున్నారు. దేని కొరకు? వారు తిరిగి ఐగుప్తుకు వెళ్ళిపోవడానికి, ఆ బానిసత్వంలోకి వెళ్ళిపోవడానికి వారు ఒక అధికారం నియమించుకున్నారట. ఆ రీతి వారు తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? తన మనసుని వారిని క్షమించడానికి సిద్ధపరచుకుంటున్నాడు. తన మనసును వారిని క్షమించడానికి సిద్ధపరచుకుని, అయితే నువ్వు క్షమించటకు సిద్ధమైన దేవుడును, దయా వాత్సల్యతలు గల దేవుడును, దీర్ఘశాంతమును బహు కృపగలవాడువై ఉండి వారిని ఏం చేయలేదు? ఆయన గుణగణాలన్నీ గుర్తు చేసుకుంటారు. మన దేవుడు ఎటువంటి దేవుడు? క్షమించడానికి సిద్ధమైన దేవుడు. రెండోది, దయా వాత్సల్యతలు గల దేవుడు, దీర్ఘశాంతం గలవాడు, బహు కృప కలిగిన వాడు మన పట్ల. ఆయన బహు కృప కలిగి ఉండి మనల్ని ఏం చేస్తాడు? ఆయన వదిలేదు. పోతపోయారులే, వీరు ఇంత చేశాను, నేను వీరిలో నేను ఇన్ని అద్భుతాలు చేశాను, ఎర్ర సముద్రం పాయం చేశాను, బండలోంచి నీరు తెప్పించాను, వీరికి ఆహారం ఇచ్చాను, మాంసం కలిగిన మాంసం ఇచ్చాను, నా మేఘస్తంభం వారి మీద నుంచి నడిపిస్తున్నాను అరణ్యంలో. అయినా సరే వారు ఏం చేస్తున్నారు? తిరుగుబాటు చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళిపోవడానికి? తిరిగి బానిసత్వంలోకి వెళ్ళిపోవడానికి, ఐగుప్తులోకి వెళ్ళిపోవడానికి. దేవుడు తన బాహుబలం చేత ఐగుప్తులో ఎన్నో అద్భుతాలు చేసి వారిని ఏం చేశాడు? ఐగుప్తులో నుంచి, ఐగుప్తు అనే చెరలోంచి వారిని విడిపించాడు. తిరిగి వారు ఏమనుకుంటున్నారు? వెనక్కి వెళ్ళిపోవడానికి ఒక అధికారాన్ని నియమించుకుని దేవుడి మీద తిరుగుబాటు చేశారట. అయితే నీవు క్షమించడానికి సిద్ధమైన దేవుడు. మన దేవుడు ఎటువంటి దేవుడు? ఇవన్నీ మన నోటితో పలకాలు. ఎందుకు ఇన్నిసార్లు రిపీట్ చేస్తున్నానంటే, మన హృదయం ఏమైపోయి ముద్రించుకోవాలి. మన మనస్సు, మన శరీరం ఇక్కడ ఉంటే మనం ఏం చేయగలము? వాటిని చక్కగా జ్ఞాపకం చేసుకోగలము. చాలా మంది ఏదైతే దేవుడు ఈరోజు ఏదైతే దేవుడు తన ఆత్మ ద్వారా బయలుపరుస్తున్నాడో వాటిని పలకలేకపోతున్నారు, వాటిని మర్చిపోతున్నారు ఆరాధించేటప్పుడు. అందుకు రాసేసుకోండి ఈ మాటలన్నీ. మన దేవుడు ఎటువంటి దేవుడట? క్షమించడానికి సిద్ధమైన దేవుడు. ప్రభువా మీకు వందనాలు అని చెప్పాలి. రెండోది, ఆయన దయా వాత్సల్యములు గలవాడు, దీర్ఘశాంతమును బహు కృపయు గలవాడై ఉండి వారిని ఏం చేయలేదట? వారి ఎన్నడో ఆయన వారిని, అలాగే దేవుడు తన మహాకృపని మన పట్ల కనుపరుస్తూనే ఉన్నాడు. ఆయన రక్తము ప్రతి క్షణం మనల్ని ఏం చేస్తుంది? పవిత్రపరుస్తూనే ఉంది. ఎవరైతే ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి ఉండి వారు తప్పిపోయినప్పుడు, వాళ్ళు తిరుగుబాటు చేసినప్పుడు, వారు తిరిగి బానిసత్వంలో బలహీనతలకు వెళ్ళిపోవడానికి నిశ్చయించుకున్నప్పుడు ఆయన ఏం చేయలేదు? మన పట్ల ఆయన గుణాలన్నీ కనుపరుస్తున్నాడు. ఏంటి ఆ గుణాలు? క్షమించడానికి తన మనసు సిద్ధపరచుకుని మన పట్ల దయావాత్సల్యత చూపిస్తూ, దీర్ఘశాంతాన్ని చూపిస్తూ, బహు కృపను మన పట్ల చూపిస్తూ ఏం చేస్తాడు? ఆయన మనల్ని విడిచిపెట్టలేదు. ఆయన ఎన్నడూ మనల్ని విడిచిపెట్టలేదు. అంత మంచి దేవుడికి మనం ఏం చేయాలి? ఆయనకైనా వందనాలు చెల్లించాలి. చూడండి, ఇక చక్కగా మీకాలో ఉన్నాడు. మీకాలో చెప్తున్నాడు, మీకా 7:18 అంటున్నాడు, వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడువైన నీతో సముడైన దేవుడు ఉన్నాడా? చదవండి చక్కగా. మీకా 7:18 అంటున్నాడు ఏంటి? వారు చేసిన అతిక్రమముల విషయమై
వారిని క్షమించు దేవుడు అయిన నీతో సముడైన దేవుడున్నాడా? ఏమంటున్నాడు? మీక వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడు అయిన నీతో సముడైన దేవుడైనా వారిని క్షమించగలిగే దేవుడు, ఆ దేవుడితో సమమైన వాడు ఎవరైనా ఉన్నాడా అని తన ప్రజల్ని ప్రశ్నిస్తున్నాడు. మన దేవుడు ఎటువంటి దేవుడు? క్షమించడానికి సిద్ధమైన దేవుడు. ఆయన కనికరము చూపుడు యందు సంతోషించేవాడు కనుక నిరంతరము కోపముంచడు. ఆయన నిరంతరం మన పట్ల ఏం చేయలేదన్న? ఆయన కోపముంచడు. మీక 7:18 ఇంకా స్పష్టంగా చక్కగా వ్రాయబడి ఉంది. చూడండి, ఇప్పుడు 20వ వచనం చూద్దాం. 20వ వచనం అంటున్నాడు, వారికి బోధించుటకు నీవు ఉపకార ఆత్మను దయచేసితివి. ఏంటట? వారికంటే ఎవరు? తన ప్రజలైన వారికి బోధించడానికి ఏమిచ్చబట? ఉపకార అంటే దయగల ఆత్మను దయచేశాడు. ఆయన ఆత్మ ద్వారా ప్రతి సత్యాన్ని ఏం చేశాడు? ఆయనకి సమస్తాన్ని బోధించాడు. అదే కదా సంఖ్యాకాండము, లేవికాండము, ద్వితీయోపదేశకాండం, ఇవన్నీ ఏంటి? ఆయన కట్టడలు, విధులు, కట్టడలు దేవుడు తన ప్రజలైన వారికి ఇచ్చాడు. అదే అంటున్నాడు ఇక్కడ, వారికి బోధించడానికి ఏమిచ్చావు? వారికి దయగల ఆత్మను, ఉపకార ఆత్మను దయచేసావు అని ప్రజలు జ్ఞాపకం చేసుకుంటాడు. అలాగే దేవుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తులో మనకేమిచ్చాడు? ఆయన వాక్యాన్ని ఇచ్చాడు మనకి. అందుని బట్టి మనం ఏం చేయాలి? ఆయనకి ఎన్నో వందనాలు చెల్లించాలి. చూడండి, యోహాను సువార్త 14:16 అంటున్నాడు, వారికి ఎలాగా ఉపకార ఆత్మను దయచేశాడు. మనకి ఎటువంటి ఆత్మను దయచేశాడంటే ఆయన మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపయోగ ఆత్మను మీకు అనుగ్రహించాను. మనకేమని అనుగ్రహించాడు? వారికి ఆనాడు అనుగ్రహించిన ఉపకార ఆత్మకు బదులు మనకేం అనుగ్రహిస్తున్నాడు? సత్య స్వరూపయోగ ఆత్మను మనకేం చేయాలట? అనుగ్రహించాడు. ఆత్మ మనకేం చేస్తుంది? 16:8 అంటున్నాడు, ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకం అంటే ఎవరు? ప్రజలను ఒప్పింపజేస్తున్నాడు. లోకం అంటే ఏంటి? లోకం అంటే ఎవరు? ప్రజలే కదా. లోకం అంటే ఎవరు? ప్రజలు. చెప్పచ్చు. ఆయన ఏం చేస్తున్నాడట? ఆయన వచ్చి, ఆయన అంటే ఎవరు? ఆ సత్య స్వరూపి యొక్క ఆత్మ వచ్చి ఏం చేస్తున్నాడు? పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ప్రజలను, లోకం అంటే ప్రజలను, మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన ఒప్పింపజేస్తున్నాడు. ఆనాడు తన ప్రజలకి ఏ ఆత్మ ఇచ్చాడట? వారికి బోధించటకు నీ ఉపకార ఆత్మను దయచేసితివి. ఉపకార ఆత్మ అంటే దయగల ఆత్మను దేవుడు వారికి దయచేశాడు. దానిని వారు జ్ఞాపకం చేసుకుని వారికి దేవుడికి ఏం చేస్తున్నారు? వందనాలు చెల్లిస్తున్నారు. ఈనాడు విశ్వాసులైన మనకి దేవుడు ఏమని గ్రహించాడు? చదవండి. సత్య స్వరూపియకు ఆత్మను మనకిచ్చాడు. సత్య స్వరూపియకు పరిశుద్ధాత్మ దేవుడిని మనకి ఇచ్చాడు. ఆయన వచ్చి ఇప్పుడు మనల్ని ఏం చేస్తున్నాడు? పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి నిన్ను నన్ను ఏం చేస్తున్నాడు? ఆయన ఒప్పింపజేస్తున్నాడు. ఆయనకి ఎన్నో వందనాలు చెల్లించాలి. చూడండి, 21 చదువుదాం. నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరాలు వారిని పోషించావు. ఏమంటున్నాడు? నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా ఎన్ని సంవత్సరాలు పోషించాడు దేవుడు? 40 సంవత్సరాలు. ఎక్కడ? అరణ్యములో. ఎంతమంది మనుషులు? ఒకలా, ఇద్దరా? దగ్గర 25 లక్షల మంది కదా. 20 సంవత్సరం పైబడిన వారు ఎంతమంది ఉన్నారు? 6 లక్షల కాలుబొమ్మ అన్నాడు. అంటే ఆడవారు ఎంతమంది ఉంటారు? ముసలివారు ఎంతమంది ఉంటారు? చిన్నపిల్లలు ఎంతమంది ఉంటారు? 20 సంవత్సరాల లోపులు ఎంతమంది ఉంటారు? ఇవన్నీ కౌంట్ చేసుకుంటే ఎంత అవుతారు? మహా అయితే
దగ్గర దగ్గర 20-25 లక్షల మంది, అంతమంది ప్రజలు వారిని అరణ్యములో, ఎక్కడ మంచి పంట ఉండే ప్రదేశంలో కాదు, అరణ్యములో దేవుడు ఏం చేశాడు? ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరాలు వారిని పోషించావు. వారి వస్త్రములు ఏమవ్వలేదట, పాతగలలేదు, వారి కాళ్ళకు వాపు రాలేదు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు! మనల్ని కూడా ఏం చేస్తాడు? ఆయన వాక్యం ద్వారా మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన పోషిస్తున్నాడు. ఆయన వాక్యం ద్వారా మనకి పోషిస్తున్నాడు. అందుకే అంటున్నాడు, నేనే జీవాహారం అంటాడు. మనకి ఎవరు ఆహారం? మనం జీవించడానికి ఆహారం ఎవరు? మన ప్రభు యొక్క మాటలు. ఆయనే జీవాహారం మనకి. ఆయన మనల్ని మనం పొందబోయే స్వాస్థ్యం కొరకు ఆయన ఆత్మ ద్వారా మనల్ని ఏం చేస్తాడు? ఆయన మనల్ని పోషిస్తూనే ఉన్నాడు. అలాగే 27 వచనం అంటున్నాడు, అందుచేత నీవు వారిని వారి శత్రువులకి అప్పగించితివి. ఆ శత్రువులు వారిని బాధించగా శ్రమకాలమును వారు నీకు మొరపెట్టినప్పుడు ఆకాశమందు నీవు ఆలకించి వారి శత్రువుల చేతిలో నుండి వారిని తప్పించుటకై నీ కృపా సంపత్తి అంటే నీ మహాకరుణ అని అర్థం. కృపా సంపత్తి అంటే ఏంటి? మహాకరుణను బట్టి వారికి రక్షకులను దయచేసితివి. ఇదంతా న్యాయాధిపతుల్లో నెరవేర్చబడింది. దేవుడు వారి తిరుగుబాటును బట్టి ఒక అన్యరాజు చేతికి ప్రసన్నం చేసేవాడు. ఆ అన్యరాజు వచ్చి ఏం చేశాడు? వీరిని బాగా నలగొట్టి వీరికి ఉన్నదంతా దోచుకుని వెళ్ళిపోయేవాడు. వారు ఆ శ్రమలోనే ఎన్నో సంవత్సరాల మగ్గిపోయి ఉండేవారు, కానీ వారు ఏం చేసేవారు కాదు? దేవుడి వైపు చూసేవారు కాదు. మనం కూడా కొన్ని పరిస్థితుల్లో, కొన్ని బలహీనతలో మనం బలహీనతలోనే సాగిపోతుంటాం తప్ప, ఆ శ్రమలోనే మనం ఉంటాం తప్ప, ఈ శ్రమ నాకు ఎందుకు వచ్చింది అనే దేవుని మనం ఏం చేయలేకపోతున్నాం, ఆశ్రయించలేని వారంగా మనం ఉంటున్నాం. ఆ ప్రజలు చాలా సంవత్సరాలు అలా ఉండిపోయారు శ్రమలోనే. వారు బుద్ధి తెచ్చుకుని ఎప్పుడైతే దేవుడికి మొరపెట్టారో అప్పుడు దేవుడు వారికి ఏం చేశాడు? ఒక న్యాయాధిపతిని, ఒక రక్షకుడిని వారికి ఇచ్చేవాడు. ఇచ్చి వారిని ఆ శత్రు రాజు యొక్క చేతులొచ్చి విడిపించి వారికి స్వాతంత్రాన్ని ఇచ్చేవాడు. అప్పుడు వారు ప్రజలు ఎన్నో సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు నెమ్మదిగా ఉండేవారు. మళ్ళీ తిరుగుబాటు. మళ్ళీ ఏం చేసేవారు? మళ్ళీ దేవుని విడిచిపెట్టేసి అన్య ప్రజలతో స్నేహం చేసి వారు దేవతలను తెచ్చుకుని విగ్రహారం చేసి దేవునికి తిరుగుబాటు చేసేవారు. ఎప్పుడైతే వారు తిరుగుబాటు చేస్తారో మళ్ళీ దేవుడు వారికి బుద్ధి చెప్పడానికి ఏం చేసేవాడు? మళ్ళీ ఎక్కడో చోట ఎవడో అన్యరాజుని రేపి వీరిని చేస్తాడు. అలాగే మన పరిస్థితి కూడా అలాంటిది. మనం కొన్ని బలహీనతలు మనం ఏం చేయలేకపోతున్నాం, విడిచిపెట్టలేకపోతున్నాం.